అమ్మలోని అనురాగం, ఊహకందని ఆప్యాయత, గలగల పారే జీవనదులు, వన్య తరగని సిరి సంపదలతో ప్రపంచానికే తలమానికంగా నిలిపిన రాజులు నవాబుల పుణ్యభూమి, ప్రేమకు త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. అమాయక పల్లె జీవనం, యాస, భాష, భిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయం, భరతఖండంలో వెలిసిన కీర్తి శిఖరం, అందరికీ నీడనిచ్చిన మహావృక్షమే తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక పండుగ. తెలంగాణ ప్రజల బతుకు చిత్రం బతుకమ్మ. అమ్మకు బువ్వ పెట్టే బోనాల పండుగ, మత సామరస్యానికి ప్రతీకలైన పీర్ల పండుగ, గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క జాతరలు, మట్టి పరిమళాల్ని, పోరాట యోధుల గాథలను కళ్లకు కట్టినట్లుగా చూపే పల్లె ప్రజల జానపదాలు, ఒగ్గు కథలు తెలంగాణ సంస్కృతి సౌరభానికి నిదర్శనం. తెలంగాణ అంటేనే త్యాగం. ఈ మట్టిలోని ప్రతి అణువు త్యాగానికి ప్రతిరూపం. త్యాగాల పునాదుల మీద వెలసిన ఈ 10 జిల్లాల పురిటిగడ్డకు ఈ పేరు ఎలా వచ్చింది? చరిత్ర పుటల్లో దాగి ఉన్న సత్యాలను చూస్తే, ఇతిహాసాలైన మహాభారతంలో ప్రబోధించిన ప్రకారం పూర్వం ఈ ప్రాంతం తెలింగ రాజ్యంగా పిలువబడేది. ఈ తెలింగ రాజ్యాన్ని తెలివాన అనే రాజు పాలించేవాడట. ఆనాటి తెలింగ రాజ్యమే నేటి తెలంగాణగా పిలువబడుతోందని ఒక కథనం. ఆర్యుల సంస్కృతితో మొదలైన ఈ తెలంగాణను మొదటగా శాతవాహనులు క్రీస్తుపూర్వం 230 సంవత్సరం నుండి క్రీస్తు శకం 220 సంవత్సరం వరకు దాదాపు 450 సంవత్సరాలు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కరీంనగర్లోని కోటిలింగాల్ రాజధానిగా పరిపాలించారు. వీరి పాలనలో ఎన్నో బుద్ధ విహారాలు, బుద్ధ స్తూపాలు వెలిశాయి. క్రీస్తు శకం 624 సంవత్సరం నుండి చాళుక్యుల పాలన వేములవాడ రాజధానిగా సాగింది. 12వ శతాబ్దంలో కాకతీయుల పాలన ఆరంభమైంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో గణపతి దేవ, ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమదేవిల చారిత్రక కళాత్మక కట్టడాలైన గోల్కొండ కోట, ఓరుగల్లు కోట, రామప్ప దేవాలయం, పాలంపేట్, హన్మకొండ నగర నిర్మాణాలు వారి వైభవానికి నిదర్శనాలు. 14వ శతాబ్దంలో ముస్లింల పాలన మొదలైంది. ఢిల్లీ సుల్తాన్ల పాలన అనంతరం 1515 సంవత్సరం నుండి కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా ఈ రాజ్య పరిపాలన సాగించారు. వీరి పాలనలోనే చార్మినార్, మక్కా మసీద్ లాంటి ఎన్నో చారిత్రక కళాత్మక కట్టడాలకు బీజాలు పడ్డాయి. అత్యంత సుందరమైన ఈ మహానగరం వెనుక అంతే అందమైన ప్రేమ కథ ఒకటి దాగి ఉంది. కుతుబ్ షాహీ వంశపు 5వ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా హిందూ మతానికి చెందిన నాట్యగత్య భాగమతి ప్రేమలో పడ్డాడు. ఆమెను కలుసుకోవడానికి ప్రతిరోజు మూసీ నదిని దాటి ఆమె నివాస స్థలమైన చిక్లాం గ్రామానికి వెళ్లేవాడు. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కుమారుడి ప్రేమ కోసం మూసీ నదిపై వంతెన నిర్మించాడు.
అదే నేటి పురాణాపూల్ వంతెన. భాగమతిపై ఉన్న ప్రేమతో ఈ నగరాన్ని భాగ్యనగరంగా మార్చాడు. ఆమెను వివాహమాడిన తరువాత భాగమతి పేరును హైదర్ షాగా మార్చి అదే పేరుతో హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాడు. వీరి ఏలుబడిలోనే హైదరాబాద్ రాజ్యంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలను ప్రత్యేకంగా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో నిర్మించడం విశేషం. కుతుబ్ షాహీ వంశీయుల్లో చివరి రాజైన అబ్దుల్ హసన్ తానీషా పైన మొఘల్ వంశపు 6వ మహారాజు ఔరంగజేబు సెప్టెంబర్ 22, 1687న దండెత్తి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ తరువాత 1724వ సంవత్సరంలో అసఫ్ జాహీల పరిపాలన ఆరంభమైంది. అదే సమయంలో భారతదేశంలో పాగా వేస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా దళాలతో అసఫ్ జాహీలు కలిసి 1799వ సంవత్సరంలో మైసూరు రాజ్యంపై దండయాత్ర సాగించారు. దాంతో టిప్పు సుల్తాన్ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలు అసఫ్ జాహీల ఆధీనంలోకి వచ్చాయి. అసఫ్ జాహీలు తమ సంస్థానాన్ని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మకాం మార్చారు. వీరి రాజ్యంలో 16 జిల్లాలుండేవి. హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, ఔరంగాబాద్, బీడ్, కర్ణాటకలోని ఉస్మానాబాద్, బీదర్, గుల్బర్గా, రాయచూర్ అంతర్భాగమయ్యాయి. అసఫ్ జాహీల్లో చివరివాడైన 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 29 ఆగస్టు 1911వ సంవత్సరం నుండి ఏకధాటిగా 37 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించి ప్రపంచంలోనే ధనిక రాజ్యంగా మార్చాడు. 1913 సంవత్సరంలో అసెంబ్లీ, 1917వ సంవత్సరంలో స్టేట్ మ్యూజియాన్ని, ఉర్దూ భాషా మాధ్యమంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, 1921 సంవత్సరంలో బొగ్గు గనులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సింగరేణిని నెలకొల్పారు. నిజాం రోడ్డు రవాణా సంస్థను, రైల్వే సదుపాయాన్ని, 1930వ సంవత్సరంలో నిజాం డెక్కన్ ఎయిర్వేస్ పేరుతో బేగంపేట ఎయిర్పోర్టును, 1937వ సంవత్సరంలో ఉస్మానియా ఆసుపత్రిని, వీటితో పాటు హైకోర్టు, సెంట్రల్ లైబ్రరీ, డెక్కన్ రేడియో, మెడికల్ కళాశాలను, హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ మరియు పారిశ్రామికంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని, అల్విన్ మెటల్ కార్ఖానా, జిందా తెలిస్మాన్ వంటి ఎన్నో ఫ్యాక్టరీల్ని నెలకొల్పాడు. ఇక సాగునీటి కోసం చెరువులు, మరెన్నో ఆనకట్టలు నిర్మించారు. నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్య జనాభా 16 మిలియన్లు కాగా తలసరి ఆదాయం 26 కోట్ల రూపాయలు దాటింది. అలాగే ప్రత్యేక కరెన్సీ, పోస్టల్ స్టాంపులు ప్రవేశపెట్టాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ చక్రవర్తి కన్నా ధనవంతుడిగా ఎదిగాడంటే ఇతని పాలన ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన నిజాం నవాబును తన రాజ్య ప్రజలే దుర్మార్గుడు, నయవంచకుడు అని దూషించడానికి గల కారణమేంటి? నిజాం పాలనలో పల్లె ప్రజల బ్రతుకులు దయనీయ స్థితిలో ఉండేవి. నిజాంకు తొత్తులుగా ఉన్న దేశ్ముఖులు, జాగీర్దార్లు, పటేళ్లు, పట్వారీలు, ముక్తేందారులు, దొరలు, భూస్వాముల కబంధహస్తాల కింద పల్లెలు నలిగిపోయేవి. ప్రజలు వెట్టి చాకరీ, దోపిడీ, దౌర్జన్యాలతో బానిసలుగా నీ కాల్ముక్త బాంచన్ అంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకునిడ్చేవారు. ఎదిరించిన వారిని దొరతనంతో కఠినంగా హింసించేవారు. దొరలు సాగించిన ఆగడాలకు, అరాచకాలకు తాళలేక చివరకు ఆయుధం చేపట్టి ప్రజలే సైన్యంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని సాగించారు. ఈ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నల్గొండలో మొదలై బీదర్ వరకు సాగింది. రావి నారాయణ రెడ్డి, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చాకలి ఐలమ్మ, జలాలుద్దీన్, సుద్దాల హనుమంతు వంటి ఎందరో వీరులు విప్లవ జ్యోతులై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. అదే సమయంలో 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశానికి విముక్తి లభించి 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై మువ్వన్నెల స్వేచ్ఛా స్వతంత్రపు జెండా రెపరెపలాడింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే దేశంలోని అన్ని రాజ్యాలు భారత యూనియన్లో విలీనమయ్యాయి.
కానీ ఏనాడు బ్రిటిష్ పాలనలో లేని హైదరాబాద్ రాజ్య ప్రజలకు స్వాతంత్ర్యం లభించక నిజాం నిరంకుశ పాలనలోనే బ్రతుకు నేడుస్తున్నారు. కుండెడు అమృతమైన ఒక చుక్క విషంతో మలినమైనట్లుగా నిజాం నవాబు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం తన రాజ్య పతనానికి దారితీసింది. నిజాం ఈ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయకుండా పాకిస్తాన్ను రాజధానిగా చేసుకుని స్వయం ప్రతిపత్తి గల దేశంగా కొనసాగాలని ఆకాంక్షించాడు. కానీ భారత ప్రభుత్వ ఒత్తిడి మేరకు 1947 నవంబర్ 29న స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద 1 సంవత్సర కాలం పాటు యథాతథంగా ఉండేటట్లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ సంధి కాలంలోనే నిజాం ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య వైరం మరింతగా పెరిగింది. మరోవైపు హిందూ ముస్లింలంతా కలిసి జాయిన్ ఇండియా పేరుతో నిజాం ప్రభుత్వంపై ఉద్యమించారు. హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని, ప్రజల నుండి వస్తున్న ఒత్తిడిని అణిచివేయాలని నిజాం మజ్లిస్ తెహదూల్ సంస్థ సహకారంతో 50,000 మందితో రజాకార్లనే మిలిటెంట్ ముఠాను తయారు చేశాడు. వారు కాసిం రజ్వీ నాయకత్వంలో పల్లెల మీద విరుచుకుపడి దమనకాండను సాగించారు. నిజాం నవాబు 1947 డిసెంబర్లో లాయక్ అలీని హైదరాబాద్ రాజ్య ప్రధానిగా నియమించారు. అతడు జెకోస్లోవేకియా, ఫ్రాన్స్ దేశాల నుండి యుద్ధ విమానాలను, మారణాయుధాలను రహస్యంగా గోవా, బొంబాయి ఓడరేవుల ద్వారా తెప్పించడానికి సన్నాహాలు జరిపాడు. భారత ప్రభుత్వం నుండి ఒత్తిడి మరింతగా పెరిగింది. భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనానికి ససేమిరా ఇష్టపడని నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 10న మోయిన్ నవాబ్ జంగ్ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశాడు. దానితో ఆగ్రహం చెందిన భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు ఆదేశించింది. 1948 సెప్టెంబర్ 13న మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ రాజ్యాన్ని 5 మార్గాల ద్వారా ముట్టడించారు. వీరు రజాకార్లను, నిజాం దురాగతాలను మట్టుబెట్టడంతో నవాబుల పాలన అంతమైంది. చీకటిని దహించే వెలుగురేఖలు ప్రసరించిన వేళ ఆ తరువాత తెలంగాణ భవిష్యత్తు ఏ విధంగా మారింది? ఇక్కడి ప్రజల జీవితాల్లోకి ఆ వెలుగురేఖలు చేరాయా? ఆనాటితో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం లభించిందా? ఇది నేడు మనం చూస్తున్న తెలంగాణ. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, అంతులేని దుఃఖం, ఎడతెగని వలసలు, వెంటాడే కరవులు, నీళ్లు లేక నోళ్లెండే భూములు, వీటికి తోడు రాజకీయ దోపిడీలు నేడు తెలంగాణను శాసిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ జరగడానికి గల కారణం ఏమిటి? తెలంగాణకు వచ్చింది నిజమైన స్వాతంత్రం కాదా? తెలుసుకోవాలంటే ఒక్కసారి గతాన్ని ఆవిష్కరించాల్సింది. సైనిక చర్యతో భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాజ్యం 1 సంవత్సర కాలం పాటు సైనిక పాలన తదనంతరం భారత ప్రభుత్వం 1950 జనవరి 26న హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడిని నియమించింది. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు ఎన్నికయ్యారు. ఆ తరువాత దేశంలో తలెత్తిన ప్రాంతీయ సమస్యను పరిష్కరించడానికి ఆనాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులను దృష్టిలో పెట్టుకుని 1953 డిసెంబర్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునర్విభజన కమిషన్ను ఫజల్ అలీ ఆధ్వర్యంలో నియమించారు. ఈ కమిటీ 1954 జూన్ నెలలో హైదరాబాద్ రాష్ట్రాన్ని పర్యటించింది. ఆ సమయంలో ఇక్కడి ప్రజలు, మేధావులు హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్రంగానే ఉంచాలని కోరారు. ఏ ప్రాంతంలోనైనా కలిపితే తమ ఉపాధి అవకాశాలు కోల్పోతామని, తెలంగాణకు ప్రాణాధారమైన
కృష్ణా గోదావరి నదీ జలాలు తరలిపోతాయని ఆందోళన చెందారు. 1955లో ఫజల్ అలీ కమిషన్ తన ఎస్ఆర్సీ రిపోర్టును భారత ప్రభుత్వానికి అందజేసింది. దొరల దురాక్రమణతో నిజాం రజాకార్ల చేతిలో చిన్నాభిన్నమై ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంలో విలీనం చేస్తే ఉర్దూ భాష మాధ్యమంగా వీరి విద్యాభ్యాసం సాగింది కనుక వీరు ఉపాధిపరంగా మరింత వెనుకబాటుకు లోనవుతారని, ఇక్కడి నిధులు ఆదాయ వనరులు తరలిపోతాయని ఆ నివేదిక తెలియచేసింది. ఒకవేళ భాషా ప్రాతిపదికన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో 3/2 మెజారిటీతో ఆమోదం పొందితే విలీనం చేయవచ్చని ఆ నివేదిక ప్రతిపాదించింది. కానీ పసిడి సంపదలతో నిండి ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత పాలకులు పట్టుబట్టారు. అసలు విశాలాంధ్రను ఎందుకు కోరుకున్నారు? భారతదేశ స్వాతంత్ర్యానంతరం ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాజధానిగా కొనసాగింది. ఆ రాష్ట్రంలోని ఉద్యోగాల్లో తమిళులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో తమ ఉపాధి అవకాశాలు తమకు దక్కడం లేదని, తాము అన్ని రంగాల్లోనూ వెనుకబాటుకు లోనవుతున్నామని పొట్టి శ్రీరాములు గారు చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ క్రమంలో రాజధానికి ఉండవలసిన కనీస వసతులు కూడా కర్నూలు నగరంలో లేకపోవడంతో గుడారాల కింద ప్రభుత్వ కార్యకలాపాలు నడిచేవి. దానితో వారు ఆర్థికంగా మౌలికంగా ముందుకు సాగాలంటే సర్వహంగులతో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసుకోవాలని భావించారు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర పాలకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకించారు. అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం బలపడుతోంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్ర పాలకులతో సమావేశాన్ని ఏర్పరిచింది. ఆ సమావేశంలో కొన్ని షరతులకు లోబడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయడానికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆ ఒప్పందంలోని అంశాలను చూస్తే తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలోని ఉపాధి అవకాశాల్ని ముల్కీ నియమం ప్రకారం కేటాయించాలని, హైదరాబాద్ రాష్ట్రంలో అధికార భాషగా ఉన్న ఉర్దూను మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించాలని, ఈ 2 ప్రాంతాల్లో వచ్చే ఆదాయాన్ని 2:1 నిష్పత్తిలో ఖర్చు పెట్టాలని, తెలంగాణ మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్ర కేబినెట్లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులను 40:60గా నియమించాలని, అందులో ముస్లిం వర్గానికి ఒక స్థానం కల్పించాలని, ముఖ్యమంత్రి పదవి ఒక ప్రాంతానికి చెందితే ఉప ముఖ్యమంత్రి పదవి మరో ప్రాంతానికి చెందాలని ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందంలోని ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా ఆ ఒప్పందాన్ని రద్దు చేసి 2 రాష్ట్రాలుగా విడిపోవచ్చని కేంద్రం తేల్చి చెప్పింది. పెద్ద మనుషుల ఒప్పందంతో నవంబర్ 1, 1956న విశాలాంధ్రగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఎస్ఆర్సీ రిపోర్టుతో భాషా ప్రాతిపదికపై హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన ఔరంగాబాద్, పర్భని, బీడ్, నాందేడ్ను మహారాష్ట్రలోను, ఉస్మానాబాద్, బీదర్, గుల్బర్గా, రాయచూర్ కర్ణాటక రాష్ట్రంలోనూ విలీనమయ్యాయి. 1948 వరకు తెలంగాణ ప్రపంచంలోనే ఒక సంపన్న రాజ్యం, 1956 వరకు ఒక స్వతంత్ర రాష్ట్రం, 1956 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు నియమితులయ్యారు. అయితే ఒప్పందం ప్రకారం ఉప ముఖ్యమంత్రి స్థానం తెలంగాణకు దక్కాలి. కానీ ఆ నియామకాన్ని విస్మరించి పెద్ద మనుషుల ఒప్పందాన్ని మరుగున పడేశారు. ఆనాటి నుండి అడుగడుగునా తెలంగాణ ప్రజలు తమ హక్కులపై స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కోల్పోయారు. పాలకుల ఆధిపత్యంలో తమ బ్రతుకులు చితికిపోవడంతో తెలంగాణ బిడ్డలు
తమను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగానే ఉంచాలని జై తెలంగాణ ఉద్యమానికి సమర శంఖారావం పూరించారు. 1968 డిసెంబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జై తెలంగాణ నినాదాలతో వేలాది మంది ఉద్యమ బాటగా బయలుదేరారు. ఆ జనసంద్రాన్ని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీలతో విజృంభించారు. అందులో ఎంతో మంది గాయపడ్డారు. ఆ రోజు మొదలైన ఉద్యమం నిప్పురవ్వలా జ్వలించి పల్లె పల్లెన విస్తరించి తెలంగాణను అగ్నిగుండంగా మార్చివేసింది. ఈ ఉద్యమం చాలా చోట్ల హింసాత్మకంగా మారింది. పోలీస్ చర్యకు 400 మందికి పైగా అసువులు బాశారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉద్యమ తీవ్రతను గమనించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో అక్రమంగా నియమింపబడ్డ స్థానికేతరులను వారి ప్రాంతానికే పంపాలని, ఈ ప్రాంత మిగులు ఆదాయాన్ని ఈ ప్రాంత అభివృద్ధికే కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వు జారీ అయిన తర్వాత కూడా 34 కోట్ల రూపాయల తెలంగాణ మిగులు ఆదాయం ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయింది. అంతేకాకుండా ఉద్యోగులను వెనకకు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. మరోవైపు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారనే నెపంతో ఎంతో మందిని జైళ్లలో బంధించడంతో ఉద్యమం మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ఉద్యమ తీవ్రత కేంద్ర ప్రభుత్వాన్ని తాకింది. దాంతో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఏప్రిల్ 11, 1969న 8 సూత్రాల ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలో ఉద్యోగ భద్రతను కల్పించడానికి, ముల్కీ నియమాల అమలుకు కెఎన్ వాంచు ఆధ్వర్యంలో ఒక కమిటీని, తెలంగాణ ప్రాంత ఆదాయ వనరులను ఆర్థిక కేటాయింపులు సమీక్షించడానికి జస్టిస్ భార్గవ ఆధ్వర్యంలో మరొక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికతో కూడా ప్రజల బ్రతుకులు మారకపోవడంతో ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరింతగా బలపడింది. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాజీనామా చేయడంతో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఆ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించింది. ప్రజల్లో నాటుకుపోయిన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని కేంద్రానికి చాటి చెప్పింది. కానీ అన్నం పెడుతుందనుకున్న అమ్మే అగాధంలోకి తోసేసినట్లు ప్రజల స్వరాష్ట్ర కాంక్షను పట్టించుకోకుండా తెలంగాణ ప్రజాసమితి పార్టీ 1971 సెప్టెంబర్లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనమైపోయింది. నమ్మిన వారే నట్టేట ముంచినట్టు ఎంతో మంది ఆత్మ బలిదానాలను, వారిచ్చిన ఉద్యమ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ఉన్నత పదవులను చేపట్టారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లకు కారకులయ్యారు. మోడులై మిగిలిన మొలకెత్తు వనమా, జలపాత సంగీతమా, ఓ పైరగాలి గీతమా. 1972వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి హయాంలో తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలకు ముల్కీ నియమాలు న్యాయమైనవేనని హైకోర్టు తీర్పునిచ్చింది. అదే తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుది తీర్పుగా ఆమోదించింది. ఆ తీర్పుతో ఆగ్రహం చెందిన ఆంధ్ర ప్రాంతం వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టారు. అదే సమయంలో 1973 జనవరి 18న పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం 1973 సెప్టెంబర్ 21న 6 సూత్రాల ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికతో పెద్ద మనుషుల ఒప్పందాన్ని, 8 సూత్రాల ప్రణాళికను కాలగర్భంలో కలిపేసి రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతాలను 6 జోన్లుగా విభజించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. 1973 నుండి 1985 వరకు తెలంగాణలో వివిధ శాఖల్లో జరిగిన ఉద్యోగ నియామకాల్లో దాదాపు 59,000 మంది స్థానికేతరులు నియమింపబడ్డారు. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల మధ్య అసమానతలు తొలగించే ప్రయత్నం ఏ ప్రభుత్వమూ చేయలేదు. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగ వ్యవస్థను గమనించిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు
స్థానికేతరులను వారి ప్రాంతానికే పంపడానికి 1985 డిసెంబర్ 30న 610 జీవోను విడుదల చేశారు. ఈ జీవో అమలులో ఇప్పటికీ జాప్యం జరుగుతూనే ఉంది. ఉపాధి అవకాశాలు, ఆర్థిక సమానతల కోసమేనా ఈ ప్రజల పోరాటం? వీటి కోసమేనా వీరి ఆత్మ బలిదానాలు? 170% నదీ జలాలు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రజలకు దక్కే నీరు అంతంత మాత్రమే. త్రాగునీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. గుక్కెడు నీటి కోసం నేటికి కొన్ని మైళ్లు ప్రయాణించవలసి వస్తోంది. కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంపై బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కూడా ప్రజల్ని కాపాడలేకపోయింది. నా పేరు బాలయ్య. మా దగ్గర ప్రాజెక్ట్ నార్మల్ నీళ్లు తాగుదామంటే నీళ్ళు లేవు, చేసుకుందామంటే పంటలు లేవు. 10 ఏళ్ళ ఇడికి పంటలు పండక 300 ఫీట్లు నీళ్ళు వేసా బోర్ వేసినా కానీ నీళ్ళు లేవు, తాగుదామని దొరుకుతారు, కైకిలు వేసుకుని వస్తాను. తెలంగాణలో తలపెట్టిన ఎన్నో ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయంటే ఈ ప్రాంతంపై పాలకులకున్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థమవుతోంది. సాగునీరు అందక పచ్చని పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. నీటి కోసం బోరుబావులపై ఆధారపడిన దానికి సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు పండక దేశానికి అన్నం పెట్టే రైతన్న బ్రతుకు నేడు మోడుబారింది. పాడి పశువులు కబేళాలకు తరలిపోతున్నాయి. పనులు లేక ప్రజలు బుక్కెడు బువ్వ కోసం పొట్ట చేత పట్టుకుని వలస కూలీలుగా మారితే మరికొందరు గల్ఫ్ దేశాలకు వెళ్లి దళారుల చేతుల్లో మోసపోయి బానిసలుగా బ్రతుకు నిడుస్తున్నారు. లక్షల ఎకరాలకు నీరందిస్తున్న కృష్ణానది కూసంత దూరంలోనే ఉన్న చుక్క నీరు అందక ఫ్లోరైడ్ మహమ్మారితో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు పుట్టుకతోనే అవిటివాళ్లైతే మరెందరో జీవోత్సవాల్లా మంచానికే పరిమితమవుతున్నారు. 5.5 దశాబ్దాల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో పార్టీలు పుట్టాయి. 2004వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల మద్దతుతో ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ అధికారంలోకి వచ్చింది. దాంతో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చిన దాన్ని కూడా విస్మరించింది. దాంతో తెలంగాణలో రాజకీయంగా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తరాలు మారుతున్న తెలంగాణపై పాలకుల వైఖరి మాత్రం మారడం లేదు. 2009 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. తెలంగాణ లోకం మరోసారి ఏకమైంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు నడుం కట్టి కదం తొక్కాయి. ప్రత్యేక తెలంగాణవాదానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిని నింపుకుని ఉద్యమానికి బాసటగా నిలిచారు. ప్రజల గుండెల్లో నాటుకుపోయిన ప్రత్యేక తెలంగాణవాదానికి తల వంచిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారితో అధికారిక ప్రకటన చేయించింది. ఎంతోమంది ఉరి కొయ్యల, చెరసాలల ఆత్మ బలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఇది సహించని కొందరు పాలకులు సమైక్యవాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ రాజీనామాలతో డిసెంబర్ 23, 2009న తెలంగాణపై ఎటువంటి చర్యను తీసుకోవడం లేదని కేంద్రం ప్రకటించింది. ఆ ప్రకటనతో 4.5 కోట్ల ప్రజల స్వరాష్ట్ర కల పొద్దెరుగని చీకటిగా మారిపోయింది. ఆ ఆవేదనతో సహనాన్ని కోల్పోయిన ప్రజలు తెలంగాణను ఎక్కడికక్కడ స్తంభింపచేశారు. ఉద్యమాన్ని అణచడానికి కేంద్రం సైనిక బలగాల్ని దింపింది. లోక్సభ, రాజ్యసభల్లో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సమగ్ర విశ్లేషణ కోసం ఫిబ్రవరి 10, 2010న
శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 6 మార్గాలను ప్రతిపాదించింది. ఆ నివేదికతో తెలంగాణ సమస్య మరింత జటిలంగా మారింది. అప్పటి నుంచి ఇప్పుడు ఈ తెలంగాణ కొరకు ఈ పోరాటం ఎప్పుడు ఇక్కడ బోధించేందుకు నిమ్మలం ఉండపోయి తెలంగాణ రాకుంటే మాత్రం ఎన్నో ఇబ్బందులే ఉంది సార్. పాలకుల అసమర్థత, ఆధిపత్య పోరులో రాష్ట్రంలో సమన్యాయ పాలన కరువైంది. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని ఒప్పందాలు జరిగినా, మరెన్నో జీవోలు, సిఫారసులు జారీ అయినా కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ ప్రజల బతుకుల్లో వెలుగును నింపలేకపోయాయి. అడుగడుగునా ఎదురైన చేదు అనుభవాలకు విసిగి వేచారి మానసిక క్షోభకు గురై ఎంతోమంది ఆత్మార్పణం చేసుకున్నారు. తమ బిడ్డలపై ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రుల గుండె కోతకు సమాధానం ఎవరు చెప్పగలరు? డాడీ మమ్మీ ఇట్లా హాస్పిటల్ జాయిన్ చేసిండు, మమ్మీకి సీరియస్ ఉంది అంటే కూడా చనిపోతే ఏమైతుందిరా, మమ్మీ చనిపోయినా మీరు చనిపోయినా మన కుటుంబమే తెలంగాణ కొరకు ఆహుతి అయినా కానీ మంచిదే, నాకు అది సంతోషమే అని చెప్పిండు. చెప్పి 2 గంటలకు జై తెలంగాణ అంటూ పేల్చుకున్న శబ్దం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసినప్పటి నుండి 2014 సంవత్సరం వరకు ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు మద్దతునిచ్చాయి. కాలక్రమంలో కొన్ని పార్టీలు మాట మార్చాయి. ఇరు ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు కొనసాగాయి. మిలీనియం మార్చ్, సకల జనుల సమ్మె లాంటి ఉద్యమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా తెలంగాణ లోకం ఏకతాటిపై నిలిచింది. రాజకారు అప్పుడు ఎత్తిగొట్టం చేసినాం, కూటికి దచ్చినాం, గుడ్డకు దచ్చినాం, అన్న చర్యల్లో పోసినాం అయ్యా. ఇక అప్పుడైతే ఓ పూట ఉపాసం, ఓ పూట తినుడు. ఇక పైసే పుట్టలే కష్టపడ్డాము ఆయన. అన్ని కష్టాలు ఎలా పోసి ఇంతవరకు వచ్చింది. చాలా మంది రావాలని ఇక పెట్రోల్ తాగిండ్రు, మందు తాగిండ్రు, ఊరు వెతుక చచ్చిండ్రు. ఇక అన్నీ చేసిండ్రు. నానా తీర్ర బాధపడ్డారు తెలంగాణ రావాలని. వస్తే పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇంత ఉద్యోగం దొరుకుతుంది, బతుకుతారు అని అట్లా అయ్యింది. అయ్యో నా కొడుకు వద్దంటే పోయిండు తెలంగాణలకు, చచ్చిపోయే నాకెవరు చేసి పెడతాడు, నా కళ్ళ ముంగట నా కొడుకు వాయా అని బాధపడతాడు. కొన్ని తరాల పోరాటం నేటికి అదే ఆరాటం. లక్ష్యం చేరేదాకా భగీరథ ప్రయత్నంలా సాగింది ఈ పోరాటం. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి తెలంగాణ నినాదమే జయించింది. ప్రజల ఆకాంక్షకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం తన మిత్రపక్షాల సహకారంతో తెలంగాణ పునర్విభజన బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందేలా చేసింది. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితం 4.5 కోట్ల ప్రజల ఆశ, ఆశయం సాకారమైంది. అమరవీరుల తల్లుల శోకంతో తడిసిన ఈ నేల భవిష్యత్తులో పచ్చని పసిడి సంపదలతో తొలతూగుతుంది. భిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు నిలయమైన ఈ తెలంగాణ నేటికి ఎప్పటికీ ప్రజలందర్నీ ప్రాంతాలకు అతీతంగా తన గుండెల్లో పెట్టుకుని మహావృక్షంలా వెలుగొందుతుంది. జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై